నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఫోకస్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల గొంతుక వినిపించడానికి రోడ్ల మీదకు వచ్చేవారని, కానీ ప్రస్తుత వైసీపీ నేతలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే రోడ్లపైకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు ఎటువంటి సమస్యలు లేవని, అందుకే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి అరాచక వాదులను పరామర్శించేందుకు వెళ్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యలు లేకపోయేసరికి అశాంతిని సృష్టించేవారిని, అరాచక వాదుల్ని పరామర్శించడం జగన్ అలవాటుగా మార్చుకున్నారు అని సత్యకుమార్ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో నాయకులు అంటున్న వాళ్ళు ప్రజల సమస్యల మీద రోడ్డుపైకి వచ్చేవాళ్ళు. ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే, అధికారంలో ఉన్న పార్టీ ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటుంటే వాటికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడడం కోసం రాజకీయ పార్టీలు గాని, రాజకీయ నాయకులు గాని రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు అనేకం. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం కారణంగా రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడుతా ఉంది. ఇప్పుడు చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత గత 20 నెలలుగా ఆయన బయటకు వచ్చిన సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే ప్రతిసారి కూడా పరామర్శల కోసం మాత్రమే వస్తుంది. సరే, ఆ పరామర్శలు ఎవరిని చేయడానికి వస్తున్నారు? ఇబ్బందుల్లో ఉంటున్న ప్రజలనా, లేదా సమస్యలు ఏదైనా ఉంటే వారిని ఆదుకోవడానికి, సముదాయించడానికి రైతులు ఉంటే వారి కోసమా, లేదా విద్యార్థుల సమస్యల మీదనా, లేదా దళిత బలహీన వర్గాలు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే దాని మీదనా? ఏవీ లేవు. లేకపోవడంతో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు, సానుకూల వాతావరణం ఉంది, దీన్ని చెడగొట్టాలి అనే ఒక విధ్వంసకర మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇవాళ పరామర్శలకు వెళ్తున్నారు. ఎవరిని వెళ్తున్నారంటే హత్యాయత్నం కేసుల్లో గాని, లేదా హత్య కేసుల్లో గాని, లేదా దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని గాని, లేదా నడి రోడ్డులో 15 ఏళ్ల బాలుని పెట్రోల్ వేసి కాల్చి చంపిన వాళ్ళకి సంఘీభావం తెలపడానికి, ఇవి వారి పరామర్శలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అవుతున్నారు. బూతు పురాణాలు మొదలు పెడితే ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలపడం, మద్దతు తెలపడం, బాగా మాట్లాడారు, మీరు ఇలాగే మాట్లాడండి, మరింత కొత్త బూతులు నేర్చుకోండి, ఆ బూతుల్ని మన రాజకీయ ప్రత్యర్థుల మీద, అధికారంలో ఉంటున్న వారి మీద ప్రయోగించండి. దానికి ముందు మనం గతంలో అలాగే ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంటాం అని చెప్పడం వెనక ఆయన చెప్పాలనుకుంటున్నారో దాని వెనకాల ఔచిత్యం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని, అంటే యాక్చువల్గా సమాజం నుంచి వెలివేయబడాల్సిన శక్తుల్ని మద్దతు తెలపడం, సంఘీభావం తెలపడం, ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతురత్న, బూతు విభూషణ్, బూతు భూషణ్ లేదా బూతుశ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కాదు. వైసీపీ అధినేత జగన్ విధ్వంస ఆలోచన మానుకొని మానవత్వంతో వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హితో పలికారు. మీరే దాడులు చేసి మాపై కేసులు పెట్టిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ను ఎంత ఇబ్బంది పెట్టారో చూశామని అన్నారు. టీడీపీ నాయకుల ఆస్తులు, ఇల్లు ధ్వంసం చేసి భయభ్రాంతులకి గురి చేశారని గుర్తు చేశారు. కానీ తమ పార్టీ సంస్కృతి అది కాదని స్పష్టం చేశారు. ఆస్తుల విధ్వంసం గాని, పరిశ్రమల విధ్వంసం గాని, వ్యక్తులను హత్య చేయడం గాని, మీకు అడ్డు వచ్చిన వారిని భౌతికంగా తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీ కుటుంబం. 78 నుంచి నేటి వరకు అప్రతిహతంగా సాగుతున్న మీ విధ్వంసకాండకు ఏదో ఒక రోజు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మీ చేతుల్లో బాధపడని కుటుంబం పులివెందుల నియోజకవర్గంలో లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. అంబటి రాంబాబు ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు కనీసం ఆయన కూతురు గాని సమర్థించడంలో అంబటి రాంబాబు మాటలను, అంటే ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నించడం కూడా తప్ప. మేము 2019-24 మధ్య మీరు చేసే అన్యాయాలను, దురాఘాతాలను ప్రశ్నిస్తే దాడులు చేశారు. ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారా? విద్వేషాలను నింపుతున్నారు. మా పార్టీ నాయకులను, మమ్మల్ని అందరినీ కూడా దుర్భాషలాడుతున్నారు. ప్రశ్నించడానికి, దుర్భాషలాడడానికి తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. మీ తల్లి విజయలక్ష్మినో, లేకుంటే మీ చెల్లినో, మీ భార్యనో ఇదే విధంగా ఎవరన్నా కూడా దుర్భాషలాడితే నువ్వు సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి సూటిగా మాట్లాడుతా ఉన్నా. పొరపాటు జరిగితే ఈ రోజు ఆ రోజు కేంద్ర కాలంలో దాడి చేస్తే కేసులు లేవు, పట్టాభి గారి ఇంటి మీద దాడులు చేస్తే లేవు, మా గృహాల మీద విధ్వంసం చేస్తే కేసులు లేవు. కానీ ఈ రోజు జోగి రమేష్ పైన దాడి చేశారని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అంబటి రాంబాబు పైన సంఘటనకు సంబంధించి కూడా సాక్షాత్తు మా పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీమతి గల్లా మాధవ్ గారి పైన, ఆమె భర్త పైన కూడా కేసులు కట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే మా లక్ష్యం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. తప్పు చేస్తే మా కేడరు
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెంటనే దాన్ని తిడుతూ ఉన్నారు. పొరపాటు జరిగితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కేసులు కూడా కట్టి జైలుకు కూడా పంపించిన సంఘటనలు ఈ రాష్ట్రం యావత్తు కూడా చూసింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, రాజకీయపరమైన విభేదాలంటే రాజకీయపరంగా మీరు మాట్లాడండి, దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అరాచక విష సంస్కృతిని, ఈ విధ్వంసకర ఆలోచనలు మీ మైండ్ నుంచి మీరు బయటకు వచ్చేసి మీ పార్టీ క్యాడర్కు ఒక స్ఫూర్తిదాయంగా మీరు నిలబండి, తప్పు చేసిన వారిని మీరు దండించండి, వెనకేసుకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మానవత్వంతో వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి క్షేత్రాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. తిరుమల చుట్టూ రాజకీయాలు తిరిగితే వినాశనమే జరుగుతుందని అన్నారు. వైసీపీ నాయకులు తిరుమల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి పుణ్యం సంపాదించుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికే వైసీపీని 11 స్థానాలకి పరిమితం చేశారని, అయినా సిగ్గు లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల క్షేత్రం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులు తిరుమల చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది, తిరుమలతో రాజకీయాలు చేస్తే రాజకీయ వినాశనం జరుగుతుంది. మీకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేసిన సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తారా మీరు? మీ హయాంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడినటువంటిది నెయ్యి కాదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని తప్ప మీతో అన్ని మాట్లాడతారు. ఎందుకయ్యా మీరు? ఎందుకు సూటిగా మీరు దానికి సమాధానం చెప్పరు? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దొంగతనం అంటాడు, ఇంకా ఆయనేమో దీన్ని డీవియేట్ చేసేదానికి కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. భోగి పండక్కి డ్యాన్సులు, దీపావళికి టపాసులు కాల్చుకునేదానికే మీ రాజకీయ శేష జీవితం సరిపోతుందే తప్ప వైసీపీ నాయకులకి జైత్యయాత్ర ఉండే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోబోతుంటే ఓర్వలేక ఇలాంటి పన్నాగాలు పడుతున్నారు. ఇది డీవియేషన్ పాలిటిక్స్గా మేము భావిస్తున్నాం. అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నాయకులు మిగిలిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టు నివేదికలో హవాలాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. చిన్నప్పన్న ఎవరు సుబ్బారెడ్డి గారి హయాంలో ఈ నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెజల్యూషన్స్లో మార్పులు ఎందుకు తీసుకొని వచ్చారు? నోటి దురదతో మాట్లాడేసి దాన్ని కులాలకి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కొందరు ఆంబోతుల్ని రోడ్ల మీద వదిలేసి ఇష్టం వచ్చి మాట్లాడిచ్చి ఈరోజు మళ్ళా అక్కడ ఏదో సమస్య ఉందని చెప్పి ఈరోజు ఒక మహానాయకుడు బయలుదేరాడు మళ్ళా గుంటూరుకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ప్రీ ప్లాంట్ స్కెచ్గా మేము భావిస్తున్నాము. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ తోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాకుండా ఒక అగ్నిగుండంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్ట పరిధిలో ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు మేము తీసుకో. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నప్పటికీ వ్యవసాయం, పాడి రంగాల్లో భారత్ తన ప్రయోజనాలను వీడలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని ముఖ్యమైన రంగాల్లో దేనిని విస్మరించలేదని అన్నారు. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దౌత్య సంబంధాలపై ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఏడాది పాటు అమెరికాతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం దీనిపై ట్రంప్ ప్రకటన వెలువరించారని తెలిపారు. 26 को प्रधानमंत्री जी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने द्विपक्षीय और अंतर्राष्ट्रीय महत्व के कई मुद्दों पर फोन पर चर्चा की. इसके बाद राष्ट्रपति ट्रंप ने अमेरिका को किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18% करने की घोषणा की. यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है, जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी. यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रधान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख
संवेदनशीलता का पूर्णतः ध्यान रखा गया है। यह साझेदारी लघु और मध्यम उद्यमी, MSMEs, उद्यमियों, कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर खोलेगी कि 140 करोड़ भारतीयों की ऊर्जा आवश्यकताओं की सुरक्षा सुनिश्चित करना सरकार की सर्वोत्तम प्राथमिकता है। वस्तुनिष्ठ बाजार स्थितियों और बदलते अंतर्राष्ट्रीय परिदृश्यों के अनुरूप ऊर्जा स्रोतों में विविधता लाना हमारी इस कार्यनीति का मूल आधार है। भारत की सभी कार्रवाइयां इसी बात को గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి తాజాగా బాధితురాలు తన లాయర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అరవ శ్రీధర్ సంబంధించిన అనేక విషయాలను బట్టబయలు చేసింది. మీడియా సమావేశంలో ముందుగా లాయర్ మాట్లాడుతూ తాము ఇచ్చిన కంప్లైంట్ మేరకు NHIRP సహకారంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు జరిగిందంటూ తెలియజేశారు. ఇంకా కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలను ఆయన మాట్లాడారు. అలాగనే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో గురువారం నాడు విచారణ జరగబోతున్నట్లు తెలియజేశారు. వాటికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా తెలుపుతానని ఆయన అన్నారు. నేనెక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. అది నేను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, రిసప్టీ కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ కు సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు. అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాశాం. ఆల్రెడీ మ్యారేజ్ లేదండి, లేదు. సర్టిఫికేట్ కాదు అది. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తున్నా. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాటను మీరు ఖండిస్తున్నారా లేదా అనే విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా? లేదండి, ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఈ కంప్లైంట్ అది కాదు సార్. 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు, అది ఏముంది సార్? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత టీడీపీ రౌడీ మూకల దాడిలో విధ్వంసమైన ఇంటిని, ఆఫీస్ ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుంది
ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడని, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడిపై దాడులు అత్యంత హేయమని మండిపడ్డారు. వీళ్ళందరూ చేసిన తప్పేంటి అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఎండుకో దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల ప్రతిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. దేవుడంటే చంద్రబాబుకు భక్తి, భయం లేదు. కేంద్రానికి సంబంధించిన ఎన్టీడీబీ, ఎన్టీఆర్ ల్యాబ్లో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చాయి. సిపిఐ ఆధ్వర్యంలో ఈ శాంపిల్స్ అన్ని టెస్టులు జరిగాయి అని వైఎస్ జగన్ తెలిపారు. ఎలాంటి కల్తీ జరగలేదని సిపిఐ రిపోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి. సిపిఐ స్పష్టం చేసినా మళ్లీ గోబెల్స్ ప్రచారానికి దిగారు. కుల మతాలకు రెచ్చగొట్టేలాగా దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్లీ అబద్దాలు చెప్తూనే ఫ్లెక్సీలు పెడుతున్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుడికి వెళ్లి వస్తున్న అంబటిని గూంటాలు అడ్డగించారు. పోలీసుల సమక్షంలోని కర్రలు, రాడ్లతో అంబటిని అడ్డుకున్నారు. అంబటిని బూతులు తిడుతూ కారుపై దాడి చేశారు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏ స్థాయిలో ఉంది అనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, బోళ్ళ బ్రహ్మనాయుడు అన్న మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టే అర్థమయ్యే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కరుణాకర్ రెడ్డి, తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. బోళ్ళ బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా అక్రమ కేసులతో, నోటీసులతో మమ్మల్ని ఆపలేరని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకూడదని గుంటూరు జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి తన నివాసం వద్ద పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై, కార్యాలయంపై దాడి బాధాకరమని చెప్పారు. అంబటి రాంబాబు కుటుంబం వరుస దాడులతో భయభ్రాంతులకి గురైంది. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుమతి లేదంటూ అక్రమ నోటీసులు ఇస్తున్నారని అన్నారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు. ఆవేశంలో మాట్లాడిన మాటకు క్షమాపణ చెప్పినప్పటికీ దాడి చేయడం అనైతికమైన చర్య అని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అంబటి రాంబాబును కాపాడుకున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అంబటి రాంబాబు గారి
మీద భౌతికంగా దాడి, ఇంటి మీద దాడి, ఆఫీస్ మీద దాడి, కుటుంబ సభ్యుల మీద దాడి ఈరోజు బాగా గుంటూరులో జరిగినటువంటి సంఘటనలో భయపడుతున్నటువంటి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వటానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన చేస్తున్నారు. అయితే ఈ రోజున పల్నాడు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, నిన్న జోగిరమే జరిగినటువంటి సంఘటన కానీ అందరూ బాగా తండోపతండాలుగా జనం జగన్మోహన్ రెడ్డి గారికి మీతోనే మేము ఉన్నాం, ఈ దాడులకు మేము భయపడం, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలైనా కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి సమస్యల్ని ఎదుర్కొంటామనేటువంటి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజున ప్రజలు వస్తున్నారని తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 30 కింద మా అందరూ నోటీస్ ఇచ్చారు. అంటే మీరు పాల్గొకూడదు, మీరు పాల్గొంటే మేము వేరే కేసులు పెడతాం అనే ఒక భయం కలిగేయడానికి పెట్టారు. ఈ నోటీసులు అనేది అది మీ డ్యూటీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్రజలంతా అండగా ఉండాల్సినటువంటి డ్యూటీ మాదనేటువంటి భావంతో ముందుకెళ్తున్నాం. ఈ నోటీస్ ఎట్టి పరిస్థితులు మమ్మల్ని ఆపలేదు. రెండవది, ముఖ్యంగా పల్నాడు జిల్లా నుంచి వస్తుండే అనేక చోట్ల బారికేడ్లు పెట్టడం, స్వచ్ఛంగా నుంచి కార్యకర్తలను ఆపడం అనేటువంటి చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా ఇది మాస్ లీడర్. అసలు ప్రజల్లో నుంచి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా ఇళ్ల మీద దాడులు, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు, ఫర్నిచర్ తగలబెడతాం, కుటుంబ సభ్యులు భయభ్రాంతం చేయటం అనేటువంటిది రాజకీయ వ్యవస్థలో ఎవరైనా ఉండాలా ఉండకూడదు అనేటువంటి భావన కలుగుతాం. సరే, మేమంటే అపోజిషన్, మీకు నచ్చలేదు, మా మీద దాడి చేశారు. రేపొద్దున మీరు పెట్టినటువంటి బిల్లులు గవర్నర్ వ్యవస్థ వెనక్కి పంపిస్తే గవర్నర్. చీరాల వంటంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి జరిగిన యువకుడి హత్య కేసులో 5 ముద్దాయిల్ని పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన విధానం సంక్లిప్తంగా మృతుడు త్రినాథ్ గత 4 ఏళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. అదే యువతి ఇటీవల A1 ముద్దాయితో పరిచయం పెంచుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో త్రినాథ్ మరియు ఆ యువతి కలిసి లాడ్జ్ నుంచి బయటకు వచ్చిన వీడియోను A1, A2లు తీసినట్లు ఆరోపణ ఉంది. వీడియో తొలగించాలంటూ త్రినాథ్ అడగటంతో ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో త్రినాథ్ ను అడ్డు తప్పించాలనే ఉద్దేశంతో A1 తన స్నేహితుడితో కలిసి 27 జనవరి 2026 రాత్రి మద్యం తాగుదామని పిలిచి ఫ్లైఓవర్ కింద ఘర్షణకు దారితీసి దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. ఈ కేసును చీరాల డీఎస్పీ పర్యవేక్షణలో చీరాల 1 టౌన్ సిఐ ఎస్ సుబ్బారావు, ఎస్ఐ జి రాజ్యలక్ష్మి, పిఎస్ఐ వెంకటేశ్వరరెడ్డితో పాటు 2 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన చీరాల 1 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్లి ఆ డెడ్ బాడీని పరిశీలించారు. ఆ టైంలో ఆ బాడీ ఎవరిది ఏంది అనేది తెలియలేదు. దాని మీద ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గాయాలతో పడి ఉంది. వీపు మీద, తర్వాత గొంతు మీద, ముఖం మీద, తర్వాత తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో వ్యక్తులు మర్డర్ చేసి ఉంటారనే సమాచారంతో మనం ఆ కేసుని మర్డర్ కేసుగా బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత ఆ ఫొటోస్ ని విరివిగా మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఈ బాడీని కారంచేడు మండలానికి చెందిన స్వర్ణ గ్రామానికి చెందిన బాడీ అని చెప్పేసి తెలిసింది. అప్పుడు ఈ కొండే హేమంత్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే అబ్బాయి వచ్చేసి ఇది తన తమ్ముడి బాడీ కొండే త్రినాథ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తించాడు, ఆ బాడీని చూసి గుర్తించాడు. వెంటనే మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తూ మన చీరాల 1 టౌన్ సిఐ గారు, అట్లాగే 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ బాడీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ అబ్బాయి ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనకు చాలా విషయాలు తెలిసినాయి. అసలు యాక్చువల్ గా చాలా ట్విస్టులు జరిగినాయి. ఈ అబ్బాయి ముందు కోటేశ్వరరావు అనే ఒక ఎలక్ట్రీషియన్ మేస్త్రితో కలిసి చివరిసారి ఉన్నాడనే విషయం తెలిసి వాళ్ళని పిలిపించి విచారిస్తే
ఎవరైతే మనం అనుమానితులుగా అనుకున్నామో వాళ్ళు ఎవరు కూడా ఈ మర్డర్ అనేది చేసినట్టుగా అనిపించలేదు. తర్వాత విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయగా మనకు ఒక చిన్న క్లూ ఒకటి రావడం జరిగింది. ఈ క్లూ ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. మృతుడు ఎవరైతే ఉన్నారో కొండే త్రినాథ్ అనే అతను ఒక చీరాల 1 టౌన్ పరిధిలోని ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో ఉన్నట్టు కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నాడు. తర్వాత ఆ అమ్మాయి వేరే వ్యక్తితో మళ్ళీ రిలేషన్ లో ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తిని మనం గుర్తించి జరిగింది. ఆ వ్యక్తి షేక్ గౌస్ యూసఫ్ అనే అబ్బాయిగా మనం తెలుసుకోగలిగాము. ఆ షేక్ గౌస్ యూసఫ్ అనే అతను పరారీలో ఉన్నట్టుగా నిర్ధారించుకొని అతని కోసం మనం ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. ఈ షేక్ గౌస్ యూసఫ్ అనే అతను కార్ వాషింగ్ లో పనిచేస్తా ఉంటాడు. ఇతను ఈ కొండే త్రినాథ్ అనే మృతుడు ఎవరైతే ఉన్నాడో ఆ కొండే త్రినాథ్ రిలేషన్ లో ఉన్న అమ్మాయి కొంతకాలంగా త్రినాథ్కి ఆ అమ్మాయికి గ్యాప్ రావడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని కేశవరాజుగుంట కాలనీ సమస్యపై కాలనీ వాసులు బీజేఎంఎస్ అధికారుల్ని సంప్రదించారు. కాలనీకి వచ్చి 20 సంవత్సరాలు అయినా మాకిప్పటికీ సరైన రోడ్లు లేవు, మురికి నీరు పోవటానికి డ్రైనేజీ కాలువలు లేవు అని వాపోయారు. మీరు మాకు అండగా ఉంటే ఈ విషయం ఎక్కడైనా ప్రశ్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కర్స్ బోర్డు డైరెక్టర్ ఎస్కే సిద్ధాంబి గారు, బీజేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ యాదవ్, మండల ప్రెసిడెంట్ దాసి గోపి, దాక్షాయిని తదితరులు పాల్గొన్నారు. మనం అభ్యర్థిద్దాం, అయ్యా మా కాలనీకి వచ్చి గెలిపించుకున్నారు కదా, మేము కూడా మీకు సహాయం చేద్దామని మీతో పాటు మేము నిలబడడానికి వచ్చాము. సరే మేడం, అర్థమైందమ్మా. దాని గురించి 23 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేదు. మా వెనక్కి వస్తే చాలు. మా వెనక్కి వచ్చి నేను అడుగుతాను సార్, మీరు అడగడం తప్పలేదు. మీకు అడిగే హక్కు ఉంది, ఈ మాట మనం అక్కడ అడుగుదాం అంటున్నాం అందరం. మనం ఎమ్మెల్యే పోయేటప్పుడు 50 మంది కాదు 100 మంది అని బావాలి అనుకుంటే వజ్రం, కొన్నూరు వజ్రం. నేను 25-30 సంవత్సరాలని ఇక్కడ ఉన్నాను, మాకెవడూ పట్టించుకోలేదు. మరి మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఓట్లు అయినప్పుడు వస్తారు నలుగురు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరి మన వాళ్ళు వెళ్ళిపోతారో మమ్మల్ని చూడడం లేదు. ఓట్లు అయినా అవ్వకపోయినా మేము ఇక్కడే ఉన్నాము, మాకు పట్టించుకుని దేవుడు లేడు. మేము ఎప్పుడే ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.